సాధారణంగా గ్రామదేవతలకు 3 రోజులు ఉత్సవం నిర్వహిస్తారు. కాని ఇక్కడ మాత్రం 8 రోజుల పాటు జాతర జరిపిస్తారు. 900 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన జాతరకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. విచిత్ర వేషధారణలతో అలరిస్తుంటారు. ఒకప్పటి తిరుపతి ప్రజల ఆచార్య వ్యవహారాలు, జీవన విధానాలను కళ్లకు కట్టికట్లు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉంటుంది. అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దేవాదాయ శాఖతో పాటు టీటీడీ కూడా ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పునర్నిర్మాణ పనులు వేగవంతం జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో గుర్తింపు ఉంది. లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. పూర్వం తిరుపతిని పాలేగాలి పరిపాలించే రోజుల్లో పాలేగాడు అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతే గడపాలని ఆంక్షలు విధించేవాడట. పాలేగాడిని సంహరించి శృతీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతి నగరానికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాలకులంలో గంగమ్మగా జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలేగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయారట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించడానికి అవతరించిన గంగమ్మ అని తెలుసుకున్న పాలేగాడు పారిపోయి దాక్కున్నాడట. పాలేగాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందని దాని పురాణాలు చెబుతున్నాయి. అయినా కూడా పాలేగాడు దొరకలేదట. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువు వచ్చాడనుకుని పాలేగాడు బయటకు రాగానే అతని తలనరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలుచుకుని ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ అప్పటినుండి ఇప్పటి వరకు ఏటా ప్రజలు జాతర చేస్తున్నారు. మే నెల 5వ తేదీన గంగమ్మ జాతర చాటింపు ప్రారంభమవుతుంది. బైరాగివేషం, బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగివేషం, సున్నపు కుండలతో వేషధారణలు ఉంటాయి. మే 12వ తేదీ గంగమ్మ జాతర. మే 13వ తేదీ ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. ఈ వేషాల్లోనే మాతంగివేషం ప్రధానమైనది. ఆడవారు మగవేషం, మగవారు ఆడవేషం వేయడం ఈ జాతరలోనే ప్రత్యేకత. పుష్ప 2 సినిమాలో జాతరలో అల్లు అర్జున్ వేసిన మాతంగివేషం తిరుపతి జాతర నుంచి తీసుకున్నదే. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా ప్రత్యేక ఆకృతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. 2026 ఈ నెల 14వ తేదీ అంతరంగ వైభవంగా జాతర మొదలైంది. మొదటి మంగళవారం నిమ్మకాయలతో అలంకారం చేశాం. 2వ మంగళవారం పసుపు కొమ్ములతో, 3వ మంగళవారం పసుపు దారాలతో అలంకారం చేశాం. ఇదే విధంగా వచ్చే మంగళవారం చాటింపు. ఈ చాటింపు అనేది విశ్వరూప కొడి స్తంభానికి విశేష అభిషేకం, మణిమాలు కడతారు. దాని అనంతరం అమ్మవారికి అభిషేకం, పూలతోనే అలంకారం చేస్తారు. బుధవారం నుంచి భక్తులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వస్తారు. బండ వేషం, తోటి వేషం, బైరాగి వేషం, దొర వేషం, మాతంగి వేషం అట్లా అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. 5వ మంగళవారం మే 12వ తేదీ జాతర. ఆ జాతర రోజు ఉదయం 1 గంటకి అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత ఆ రోజు రాత్రి విశ్వరూప కొడి స్తంభానికి మట్టితోనే విశ్వరూపం చేసి దాని బుధవారం ఉదయం భక్తులకు దర్శనం ఇచ్చి ఆ మట్టి భక్తులకు ఇస్తారు. ఇక్కడ ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ జాతర జరుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి 9వ తేదీ మే 9వ తేదీ శనివారం అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, దారాలు అన్నీ కొండపై నుంచి గోవిందరాజ గుడికి వచ్చి గోవిందరాజ గుడి నుంచి పాలక మండలి చైర్మన్ వాళ్ళు తలపైన పెట్టుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు విశేష అలంకారం ఉంటుంది. ఆ అలంకారాన్ని అమ్మవారు చూసి భక్తులందరూ ఆశీస్సులు పొందాలని వేడుకుంటారు.